రెడ్డిగా కూటమిలో ఇంకా 3 సీట్లకు సంబంధించి అయితే అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే దీనికి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఈ 3 సీట్లకు సంబంధించి ఇప్పుడు అవనిగడ్డ చూసుకుంటే ఇటు జనసేనకు సీట్ ఇస్తారు అనేసి అని చెప్పి అంటున్నారు. మరి విజయవాడ వెస్ట్ అయితే ఉత్కంఠగా మారింది. మరి ఆ సీటు ఎవరికి ఇస్తారు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఎవరికి ఇచ్చే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ మమత. ఇటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏదైతే కూటమిలో ఇంకా సీట్ల కుంపట అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి చూస్తే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇంకా 3 సీట్లు వ్యవహారం అయితే మాత్రం ఇంకా కొలికి రాలేదు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశావాహులంతా కూడా ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొంతమంది ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు ఏదైతే కైకలూరు నియోజకవర్గం చూస్తే కైకలూరు నియోజకవర్గంలో ముందుగా అది జనసేనకి ఆ సీటు వస్తుందని చెప్పేసి కొంతమంది అయితే ఆశగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. అనూహ్యంగా అది బీజేపీకి కేటాయిస్తూ కూడా ఇప్పుడు కూటమి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కూటమి నిర్ణయంలో భాగంగా ఇప్పుడు ఏదైతే మాజీ మంత్రి అక్కడ ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్కు ఆ సీటు వస్తుందంటూ కూడా ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. అదే క్రమంలో ఇటు ఏదైతే తపనా చౌదరి ఏలూరులో ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ కూడా గత 2-3 సంవత్సరాలుగా కూడా ప్రజల్లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి తపనా చౌదరికి కూడా అదే కైకలూరు నుంచే సీటు దక్కబోతుందంటూ కూడా మరొక వార్త. అంటే శ్రీనివాస్ లేదా తపనా చౌదరి అనేది ఇంకా కొంచెం వివాదాస్పదంగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ వాళ్ళు కూడా కొంచెం అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తే అవనిగడ్డ నియోజకవర్గంలో ఖచ్చితంగా అది జనసేనకే ఇవ్వాలంటూ కూడా జనసేన పట్టుబడుతుంది. ఎందుకంటే జనసేన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే జనసేనకు సంబంధించి అక్కడ బలమైనటువంటి నాయకులు ఉన్నారని చెప్పేసి వారు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడైనటువంటి బండి రామకృష్ణ అలాగే ఇతర 3 నాయకులు కూడా అక్కడ నాదంటే కూడా పోటీ పడుతున్న సమయంలో అటు టీడీపీ నుంచి మాజీ ఉపసభాపతి అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ దానికోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఖచ్చితంగా నాకే వస్తుంది సీటు అని కూడా ఆయన ఎదురు చూస్తున్నారు. అయితే అదే క్రమంలో ఇప్పుడు తాజాగా ఏదైతే కొత్తగా వంగవీటి రాధా పేరు అక్కడ తెర మీదకి వచ్చింది. వంగవీటి రాధా ఇటీవల అటు జనసేన రాష్ట్ర పిఎస్సి చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్తో భేటీ కావడం అనంతరం కొన్ని పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఖచ్చితంగా రాధాకు అక్కడ సీట్ ఇస్తే ఇప్పుడు ఎవరైతే జనసేనకు సంబంధించిన 4 వ్యక్తులు చూస్తున్నారో 4 శాంతించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఈ 4లో గనక రాధాకి ఇవ్వకుండా 4లో ఏ ఒక్కరికి సీట్ ఇచ్చినా కూడా మిగిలిన 3 సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు అని చెప్పి తెలుస్తుంది. అలాగే మండలి బుద్ధప్రసాద్కి టీడీపీ నుంచి కనుక అక్కడ సీట్ ఇచ్చినట్లయితే కనుక మండలి బుద్ధప్రసాద్ కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇటు కాపు సామాజిక వర్గం నుంచి ఈసారి ఆయనకు సపోర్ట్ చేస్తారా లేదంటే జనసేనకు సంబంధించినటువంటి ఓట్లు సపోర్ట్ చేస్తారా లేదనేది ఇప్పుడు కొంచెం అక్కడ మీమాంసగా ఉంది. మొత్తం మీద చూస్తే ఈ 2 సీట్లు ఈ విధంగా ఉంటే ఇటు ముఖ్యంగా విజయవాడ నగరంలో ఖచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందంటూ కూడా గతంలోంచి చెప్పినటువంటి పోతిన మహేష్ జనసేన పార్టీకి తన ఒంటరిగా కూడా పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది. తన భుజాన్ని వేసుకుని ఎప్పుడు కూడా ఎవరైతే అధికార పార్టీ ఎప్పుడైనా జనసేన అధినేత మీద ఒక్క మాట అంటే 4 మాటలు సమాధానం ఇచ్చేటువంటి పోతిన మహేష్ నాదే అంటూ కూడా సీటు ఎప్పటి నుంచో ధీమాగా కూర్చున్నారు. అయితే ఇటీవల కాలంలో అది బీజేపీకి కేటాయిస్తున్నామంటూ కూడా ఒక వార్త అయితే వచ్చిన నేపథ్యంలో ఈ కూటమి ఏదైతే కుంపటి ఉందో ఇది ఇంక మరింత రాజుకుంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి పోతిన మహేష్ ఖచ్చితంగా సీటు నాకే ఇవ్వాలి అంటూ కూడా ఆయన ప్రస్తుతం ఈ రోజు నిరాహార దీక్ష కూడా దిగినటువంటి పరిస్థితి. అయితే ఆ ప్రస్తుతానికి ఇక్కడ విజయవాడ వెస్ట్కి సంబంధించి అటు రాజ్యసభ సభ్యులైనటువంటి సుజనా చౌదరికి ఈ సీటు కేటాయిస్తున్నారంటూ కూడా ఇప్పటికే అటు సోషల్ మీడియాలో కానీ ఇటు మీడియాలో కానీ అది చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పోతిన మహేష్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సీటు ఇంకా ఎవరికి కేటాయించలేదు కాబట్టి ఖచ్చితంగా నాకే కేటాయించాలంటూ కూడా ఆయన ఇప్పుడు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. తన అనుచరులతో కలిసి ఇప్పటికే పలు ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నేను లోకల్గా ఉన్నటువంటి వ్యక్తిని నాకు కాకుండా ఎవరికి ఇచ్చినా సరే ఇక్కడ ఓడిపోతారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా సుజనా చౌదరికి ఇచ్చిన తర్వాత పోతిన మహేష్ వర్గం ఏది కూడా ఈ సుజనా చౌదరికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. మొత్తం మీద విజయవాడ వెస్ట్లో ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ వైసీపీకి ఇది ఒక బ్రహ్మాస్త్రంగా కూడా మలుచుకునేటువంటి అవకాశం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ పోతిన మహేష్ మాత్రం ఎట్టి పరిస్థితి
పరిస్థితుల్లో నేను ఇండిపెండెంట్గా అయినా సరే పోటీ చేస్తాను అని చెప్తున్నారు. పోతుల మహేష్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఖచ్చితంగా అది ఆ ప్రతిఫలం మాత్రం వైసీపీకి దక్కుతుందనేది మాత్రం ఆ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తం మీద ఇటు ఈ కుంపటి ఏదైతే ఉందో 3 కూటమిలో వచ్చినటువంటి ఈ యొక్క సీట్ల కుంపటి అనేది ఇంకా ఇప్పుడు కూటమిని వెంటాడుతున్నటువంటి సమస్యగా కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రోజు చాలా చోట్ల కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు పోతుల మహేష్ అయితే ఈ రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. అది ఎన్ని రోజులు నిరాహార దీక్షలు చేస్తారు అంటే అధిష్టానం నుంచి స్పష్టమైనటువంటి సమాచారం రావాలి. అలాగే పవన్ కళ్యాణ్ ఏదైతే మాట ఇచ్చారో మాట నిలబెట్టుకోవాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.